4 రోజుల్లో అన్నీ మారిపోయాయి. నిన్నటిదాకా తెగిడాడు, ఇప్పుడు పొగుడుతున్నాడు, పోయి వాళ్ళ పక్కనే చేరాడు. నిన్నటిదాకా తప్పు పట్టాడు, ఇప్పుడు ఆహా ఓహో అంటున్నాడు. మరి అంతలోనే ఏం మారింది? రాఘవ చెద్దా పార్టీ మారడమే కాదు, మరో 6గురిని తీసుకుని మరీ బీజేపీలోకి వెళ్ళాడు. 15 ఏళ్లుగా ఉన్న పార్టీలో కనిపించని సిద్ధాంతం, మంచితనం బీజేపీలో ఎలా కనిపించింది? और मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है। वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों को। బీజేపీ గుండాల పార్టీ, ఇది ఒకప్పుడు బీజేపీ గురించి రాఘవ చెద్దా అన్నమాట. మరి ఇప్పుడు ఏం మారింది? ఏం మారిందని బీజేపీలో చేరాడు? ఇదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు రాఘవ చెద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్, ఇంకా రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని, ఇట్లా ఈ 7గురు బీజేపీలో చేరారు. బీజేపీ స్వచ్ఛమైన పార్టీ, ఆప్ కుళ్ళిపోయిన పార్టీ, అందుకే మారుతున్నాం అంటున్నారు. వీళ్లకు ఒక్క రోజులో వచ్చిన జ్ఞానం కాదు ఇది. నిజానికి దీని వెనుక ఎవరి కారణాలు వాళ్లకున్నాయి. ఇది కొంచెం గమనిస్తే తెలుస్తుంది. ఈడీ, సిబిఐ, ఐటీ లాంటివి పొంచి ఉంటే, పక్కనే వెయిట్ చేస్తూ ఉంటే తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు సింపుల్గా సైడ్ అవుతారు. ఎన్ని మాటలు చెప్పినా, ఎలాంటి ఇమేజ్ తెచ్చుకున్నా, అంతకాలం ఎలాంటి ఇమేజ్ ఉన్నా చివరికి దాన్ని వదిలేసి కొత్త జెండాలు కప్పుకోవాల్సిందే అని రాఘవ చెద్దా రుజువు చేశాడు. ఎందుకంటే రాఘవ చెద్దా తెచ్చుకున్న ఇమేజ్ అలాంటిది. జనం నిత్యం ఎదుర్కొనే సమస్యలపై పోరాడుతున్నాడని సోషల్ మీడియాలో ఇమేజ్ తెచ్చుకున్నాడు. అతనికి చాలా ఫాలోయింగ్ ఉంది. జనం 12 నెలలకు 13 సార్లు ఎందుకు రీఛార్జ్ చేయించుకోవాలి? ఎయిర్పోర్టుల్లో వాటర్ బాటిల్స్కి 200 ఎందుకు, 300 ఎందుకు? ఇట్లాంటి ఫ్యాన్సీ క్వశ్చన్స్ అడిగి జెన్జీ యూత్ను ఆకట్టుకున్నాడు బాగా. సోషల్ మీడియాలో లక్షలు, కోటి పైగా ఫాలోయింగ్ సాధించాడు. ఇది ఇతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 1 కోటి మంది పైగా ఉన్నారు. చిన్న చిన్న ప్రశ్నలు, సిల్లీ ప్రశ్నలతోని రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీసినట్టు, క్వశ్చన్ చేసినట్టు కనిపించి ఇప్పుడు చివరికి బీజేపీ పక్కనే చేరాడు. ఈ రాఘవ చెద్దా అనే గ్యాంగ్ లీడర్ వెనక మరో 6గురు వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాను అని గ్రహించాను. ఏది 15 ఏళ్ల తర్వాత. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిపోయి ప్రజల్లోకి వెళ్తున్నాను. 15 ఏళ్ళు కష్టపడి పెంచిన ఆప్ ఇప్పుడు తన సూత్రాలు, విలువలు అన్నీ వదిలేసిందట. అందుకే బీజేపీలో చేరుతున్నాను. ఇది రాఘవ చెద్దాకు వచ్చిన జ్ఞానం. वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने कोर मॉरल और वैल्यूज से. మరి ఇదే బీజేపీ గురించి గతంలో ఏమన్నాడో ఇందాకే చూసాము, గుండాల పార్టీ, ఇల్లిటరేట్స్ పార్టీ అని. అసలు తనను ఎవరు కొనలేరంటూ కూడా గతంలో రాఘవ చెద్దా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. आज तक वो रकम नहीं बनी, मैं साफ तौर पे कहना चाहता हूं, आज तक वो रकम नहीं बनी और वो शख्स पैदा नहीं हुआ जो राघव चड्ढा को, आम आदमी पार्टी को या अरविंद केजरीवाल को खरीद साफ तौर पे अपने विरोध. అంటే 15 ఏళ్లుగా ఉన్న పార్టీ ఇప్పుడు పనికిరానిదైంది. నిన్నటిదాకా తాను విమర్శించిన బీజేపీ, పార్లమెంట్లో విమర్శించిన బీజేపీ ఇప్పుడు అద్భుతమైన వేదికగా కనిపిస్తోంది. మరి ఏం జరిగి ఉంటుంది? బీజేపీ ఏదైనా మంత్రం వేసిందా, లేక రాఘవ చెద్దా మనసు మారిందా? సరే, ఇంతకంటే మాటలు చెప్పిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు కూడా పార్టీలు మారిన సందర్భాలు, కొత్త జెండాలు కప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రాఘవ చెద్దా కూడా దీనికి మినహాయింపేమీ కాదు అని రుజువైంది. కానీ ఇలాంటి పరిణామాల వెనుక చాలా స్పష్టమైన కారణాలుంటాయని జనానికి తెలుసు. పైకి చెప్పే మాటలు ఒకటి, అసలు కారణాలు వేరు. కొందరు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తారు, మరికొందరు ప్రజాసేవ కోసం అంటారు, ఇంకొందరు సొంత పార్టీకి, అంటే అన్నాళ్ళు ఉన్న పార్టీకి విలువలు లేవని రోడ్డుపైకి వస్తారు, మరో గూటికి చేరుతారు. అంటే సందర్భం ఏదైనా, మాటలు ఏవైనా, కారణాలు ఒకటే. అవసరాలు, ఒత్తిళ్లు, రేపటి మీద భయాలు, ఇవి మాత్రమే కారణాలు. కేసులు చుట్టుముడితే, ఈడీ, సిబిఐ మీదికొస్తే అన్నీ మారిపోతాయని కాస్త గమనింపు ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు యూత్ అంతా రాఘవ చెద్దా నిర్ణయంతో లక్షల్లో అన్ఫాలో చేస్తున్నారు. ఇలాంటి వాడిని ఇంతకాలం ఫాలో చేశామా అని. కానీ ఆప్ నేతలు దీన్ని చాలా కాలంగా గమనిస్తూనే ఉన్నారు. అసలు అతను మా మనిషే కాదు, మా పార్టీలో ఉండి బీజేపీ వైపు పనిచేస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. పార్లమెంట్లో అడిగే ప్రశ్నలన్నీ షో ఆఫ్ మాత్రమే అంటున్నారు. సో ఆప్ ఇట్లా అనుమానిస్తున్న అంతలోనే ఈ తిరుగుబాటు జరిగింది. అంటే ఇంతకాలం రాఘవ చెద్దా చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? రాఘవ చెద్దా ఎంత మాయగాడో అతని మాటలు వింటే అర్థమవుతుంది. రాజకీయ నాయకులు పార్టీ మారుతూ ఉంటారు, అదేం కొత్త విషయం కాదు. పార్టీ మారిన వాళ్ళని చాలామందిని చూసి ఉంటాం. కానీ దాని వెనుక ఇంత డ్రామా అవసరం లేదు.
పార్లమెంట్లో ఫ్యాన్సీ క్వశ్చన్స్ అడిగి సోషల్ మీడియాలో ఇమేజ్ బిల్డ్ చేసుకొని లక్షలు కోట్లలో ఫాలోయర్స్ని తెచ్చుకున్న రాఘవ్ చెద్దా మెల్లగా తన అసలు ఫేస్ ఏంటో ఇప్పుడు బయట పెట్టాడు. కానీ అబద్ధాలకు ఒక హద్దు ఉంటుంది. తన పిరికితనంతో కేసుల భయంతోనే రాఘవ్ చెద్దా ఇప్పుడు పార్టీ మారాడు అనేది క్లియర్. ఈ రాఘవ్ చెద్దాతో పాటు అతని స్థానంలో ఆప్ నియమించిన అశోక్ మిట్టల్ కూడా ఈడీ దెబ్బకు భయపడి అతను కూడా పార్టీ మారాడు. ఇప్పుడు రాఘవ్ చెద్దాకు కూడా అదే భయం పట్టుకుంది. ఢిల్లీ జలమండలి కేసు రాఘవ్ చెద్దాను వెంటాడుతోంది. ఇతనికి సంబంధాలు ఉన్నాయి అని బీజేపీ దృష్టి పెట్టింది. కిక్ బ్యాక్స్, మనీ లాండరింగ్, టెండర్ రిగ్గింగ్ ఇట్లాంటివన్నీ ఇందులో ఉన్నాయి. దీన్ని ఈడీ గుర్తించింది. ఆ విషయం తెలియగానే ఏడాది కాలంగా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి దూరం అయ్యాడు. చివరికి అందులో సిద్ధాంతాలు లేవన్నాడు. ఇప్పుడు బీజేపీ చాలా మెరుగైన పార్టీ అని దాని గురించి చెప్తున్నాడు. పోయి అందులో చేరాడు. ఇక బీజేపీ సంగతి చూద్దాం. ఈ బీజేపీ మొదటి నుంచి ఒకలాగే ఉంది. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. బీహార్ నుంచి మహారాష్ట్ర వరకు ఇలాంటి ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. కొన్నిసార్లు ప్రత్యర్థులుగా నిలబడ్డ పార్టీలు, మరికొన్నిసార్లు పొత్తు పెట్టుకొని తమతో స్నేహపూర్వక సంబంధాలున్న పార్టీలు. కానీ 2 సందర్భాల్లో ఒకటే న్యాయాన్ని అనుసరించింది. ఏ పార్టీ అయినా సరే మింగేయడానికే ట్రై చేసింది. మహారాష్ట్రలో శివసేన పరిస్థితి ఏమైందో దేశమంతా చూసింది. ఇప్పుడు ఆప్ని ఎలా విలీనం చేసుకుందో, దానికి ఏ ఆయుధాలు వాడిందో దేశమంతా చూస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే విపక్షం అనేది ఉండకూడదు. విపక్షమే కాదు, సపోర్ట్ చేసేదైనా సరే రెండో పార్టీ అనేది ఏది ఉండకూడదు. అన్నిటినీ మింగేసి బ్రేవ్ మని తేంచాలి. అదే పని ఇప్పుడు బీజేపీ చాలా స్పష్టంగా చేస్తోంది. పార్టీలను చీల్చేయడం, రాజకీయ నాయకుల్ని లాగేయటం, కేసులతో భయపెట్టడం, ఇదే బీజేపీ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యూహాలకు భయపడిన రాఘవ్ చెద్దా లాంటి వాళ్ళంతా పాత ముసుగులు తీసేసి కొత్త ముసుగులు తొడుక్కుంటూ ఉంటారు.